మనం రోజూ తినే ఆహారంలో మనకు తెలియకుండానే ఒక రహస్య పదార్థం దాగి ఉంది. దాని ప్రభావాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ రహస్యమేంటో తెలుసుకుందామా? పదండి. ఒక్కసారి ఊహించుకోండి, బాగా జిడ్డు పట్టిన పెనం మీద డిష్ వాష్ సోప్ వేస్తే ఏమవుతుంది? ఆ జిడ్డు మొత్తం కరిగిపోయి పెనం తళతళా మెరిసిపోతుంది కదా. అదనమాట ఒక డిటర్జెంట్ పవర్. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాసెస్ మన కడుపులో, మన పేగుల లోపల జరుగుతోందని ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్. వినడానికే కొంచెం భయంగా ఉంది కదూ? మనల్ని కాపాడే సున్నితమైన పొరమీద సేమ్ ఇదే జరుగుతోంది. అంటే మన ఆహారంలో కలిపే ఒక సాధారణ రసాయనం అచ్చం ఆ డిష్ సోప్ లాగే పనిచేస్తుందన్నమాట. మన పేగుల లోపల మనల్ని రక్షించే ఒక పొర ఉంటుంది కదా, దాన్ని ఇది కరిగించేస్తుంది. మరి ఆ రక్షణ పోతే ఏమవుతుంది? మన శరీరంలోకి అస్సలు రాకూడని చెడ్డ పదార్థాలన్నీ రక్తంలోకి తేలిగ్గా వచ్చేస్తాయి. ఇదేదో అరుదుగా దొరికేది అనుకుంటే పొరపాటే. ఇది మన కళ్ల ముందే మనం ప్రతిరోజూ తినే ఎన్నో పదార్థాల్లో దాక్కుంది. మనం చాలా ఇష్టంగా తినే ఫుడ్స్లోనే ఉంది. అవేంటో చూస్తే ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు, మనం ఎంతో ఇష్టపడి తినే క్రీమీ ఐస్ క్రీంలో ఇది ఉంటుంది. రోజూ ఉదయం తినే మృదువైన బ్రెడ్లో కూడా, చాలా హెల్దీ అనుకునే సాలెడ్ డ్రెస్సింగ్లోనూ ఇది దాగి ఉంది. అన్నిటికన్నా షాకింగ్ ఏంటంటే, చిన్నపిల్లలు తాగే బేబీ ఫార్ములాలో కూడా దీన్ని కలుపుతున్నారు. స్టోర్స్లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్లో దాదాపుగా 60% ఈ పదార్థం ఉంటుందని అంచనా. 60%, అంటే మనం కొనే వాటిలో సగానికి పైగా అన్నమాట. అయినా ఈ విషయం చాలా మందికి తెలీదు. అందుకే మనకు తెలియకుండానే దీన్ని రోజూ తినేస్తున్నాం. సరే, ఇంతకీ ఆ రహస్య పదార్థం పేరేంటి? ఆ పేరు చెప్పగానే ఓ ఇదేనా అని చాలామంది అనుకోవచ్చు. కాని దాని వెనకున్న అసలు కథ మాత్రం తెలిసి ఉండదు. వాటిని ఎమల్సిఫయర్లు అంటారు. ఈ ఎమల్సిఫయర్లు చేసే పని చాలా సింపుల్. నూనె, నీళ్లు మామూలుగా కలవో కదా, వాటిని కలిపేయడమే వీటి పని. దీనివల్ల ఆహారానికి మంచి స్మూత్, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అంతేకాదు, షాపుల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆహార పరిశ్రమకు ఇది చాలా ఉపయోగం. సరే, మరి ప్యాకెట్ల మీద వీటిని ఎలా గుర్తుపట్టాలి? ఈ పేర్లు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. పాలిసార్బేట్ 80, క్యారజినన్, మోనో అండ్ డైగ్లిజరైడ్స్, కార్బాక్సీమీథైల్ సెల్యులోజ్. పేర్లు వేరైనా చేసే పని మాత్రం ఒకటే. ఓకే, ఆహారానికి మంచి టెక్స్చర్ ఇస్తాయి అంటున్నారు, బానే ఉంది. కానీ ఇవే మన పేగుల లోపల ఉన్న సహజ రక్షణ వ్యవస్థను ఎలా పాడు చేస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, మన పేగుల లోపల ఒక మ్యూకస్ లేయర్, అంటే ఒక జిగురు పొర ఉంటుందన్నమాట. అది మన శరీరానికి ఒక గోడ లాంటిది. ఒకవైపు కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది, మరోవైపు మన రక్తం ఉంటుంది. ఈ గోడ రెండిట్నీ వేరుగా ఉంచుతుంది. కాని ఎమల్సిఫయర్లు వాటికున్న ఆ డిటర్జెంట్ లాంటి గుణం వల్ల ఈ రక్షిత గోడని మెల్లగా కరిగించేస్తాయి. ఆ గోడ పల్చబడ్డాక ఏమవుతుంది? బ్యాక్టీరియా మన రక్తంలోకి లీకవుతుంది. అప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని శత్రువులా చూసి దాడి చేస్తుంది. దాని ఫలితమే వాపు. దీని ప్రభావం ఎంత వేగంగా ఉంటుందో తెలుసా? 2024లో మనుషుల మీద చేసిన ఒక అధ్యయనంలో తెలిసిందేంటంటే, కేవలం 2 వారాలు, జస్ట్ 2 వీక్స్ పాటు ఎమల్సిఫయర్లు ఉన్న ఆహారం తినడం వల్లే వాళ్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మొత్తం మారిపోయింది. కేవలం 2 వారాల్లోనే. ఇది కేవలం కడుపు ఉబ్రంతో ఆగిపోదు. అసలు విషయం ఏంటంటే, మన పేగులకి, మన మెదడుకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అందుకే పేగుల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు బ్రెయిన్ ఫాగ్, అంటే ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం, ఎప్పుడూ నీరసంగా, బద్ధకంగా అనిపించడం, ఇలాంటి సమస్యలన్నీ మొదలవుతాయి. ఇంత హానికరమని తెలిసాక అసలు మన ఆహారంలో వీటిని ఎందుకు అనుమతిస్తున్నారు? ఈ ప్రశ్న మనందరికీ వస్తోంది కదా. దీని వెనుక ఒక చట్టపరమైన లొసుగు ఉంది. అమెరికాలో ఆహార సంకలనాలను GRAS, అంటే సాధారణంగా సురక్షితమైనవిగా గుర్తించబడినవి అని వర్గీకరిస్తారు. వినడానికి చాలా సురక్షితంగా అనిపిస్తుంది కదా, కాని అస్సలు సమస్య మొదలయ్యేదే ఇక్కడ. విషయమేంటంటే, కంపెనీలే తమ సొంత పదార్థాలను సురక్షితమైనవిగా స్వీయ ధృవీకరించుకోవచ్చు. దీనికోసం వాళ్లు థర్డ్ పార్టీ భద్రతా పరీక్షలు ఏవీ చేయించక్కర్లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం చేసిన చిన్న చిన్న స్వల్పకాలిక అధ్యయనాల ఆధారంగానే ఈ ఎమల్సిఫయర్లను మన ఆహారంలోకి అనుమతించేశారు. ఇదంతా విన్నాక కొంచెం నిస్సహాయంగా అనిపించొచ్చు. కానీ కంగారుపడాల్సిన పనిలేదు. దీనికి చాలా సులభమైన, కాని చాలా శక్తివంతమైన పరిష్కారం ఉంది. మన ఆరోగ్యాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది. దానికి మనం చేయాల్సింది, సూపర్ మార్కెట్కి వెళ్లి ప్రతి ప్యాకెట్ వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్టును భూతద్దం పెట్టి చదవటం కాదు. అది చాలా కష్టమైన పని. అంత ప్రభావవంతమైనది కూడా కాదు. అసలైన పరిష్కారం మన వాతావరణాన్ని మార్చడం. సింపుల్గా చెప్పాలంటే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కొనడమే మానేయాలి. అవును, వాటిని మన ఇంట్లోకి తీసుకురాకపోవడమే అసలైన పరిష్కారం. మన ఇంట్లో, మన ఫ్రిడ్జ్లో అవి లేవనుకోండి, మనం ఎంత అలసిపోయినా, ఎంత ఆకలిగా ఉన్నా వాటిని తినే అవకాశం ఉండదు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చడమే అసలైన మార్పు. సో, ఇప్పుడు మనకు అసలు విషయం తెలిసింది. మన పేగుల ఆరోగ్యాన్ని ఏది పాడు చేస్తుందో మనకు స్పష్టంగా అర్థమైంది. మరి ఈ సమాచారంతో మీ వంటగది నుండి, మీ ప్యాంట్రీ నుండి మీరు మొదటగా ఏది తీసేయబోతున్నారు? ఒక్కసారి